హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మోనీ లైఫ్ డైరీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నిజంగా నేను 2 రాష్ట్రాలు, 2 కుటుంబాల మధ్య నలిగిపోతున్నానండి. అది ఏంటి అని చెప్పి తెలుసుకునే ముందు ఫస్ట్ మీరు చేయాల్సింది స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్ వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, లైక్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అంటే పిల్లల వల్ల కొన్నిసార్లు వీడియోస్ లేట్ అవుతున్నాయి కదా, మీరు బెల్ బటన్ క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. చిన్నకి క్వార్టర్లీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అనమాట. ఇంకా తన స్కూల్ నుంచి రాగానే డ్రెస్ చేంజ్ చేయించి తనకి తినడానికి ఏమైనా పెట్టి ఆడుకోవడానికి పంపించాను. బయట ఆడుకుంటారు పిల్లలతో. ఇంకా 5:30, 6 కల్లా తీసుకొచ్చేసారనమాట. ఎందుకంటే ఆ టైంలో కూడా ఇక్కడ ఇప్పుడు కొంచెం చలి కదా, చలికాలం స్టార్ట్ అయింది. ప్లస్ దోవలు ఉంటాయి కాబట్టి ఇట్లా తీసుకొచ్చి హోంవర్క్ రాయడానికి కూర్చోబెట్టాను. తనతో పాటు వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చాడు. ఇంకా కన్నా వాళ్ళ ఫ్రెండ్ ఆడుకుంటుంటే చిన్న హోంవర్క్ రాయకుండా వాళ్ళిద్దరంకే చూస్తూ కూర్చున్నాడనమాట. 3 అవర్స్ అయింది. సగమే రాశాడు హోంవర్క్. ఇంకా సగం అలాగే ఉంది. ఎల్కేజీ పిల్లలకి అసలు బోల్డ్ అంత హోంవర్క్ ఇస్తున్నారండి. నాకైతే తలకాయ నొప్పి వచ్చేస్తుంది. ఎందుకంటే సింగిల్ పేరెంట్ అంటే మనమే లేడీసే కదా ఇంటికాడ హోంవర్క్ రాపిచ్చేది పిల్లలతో. వాళ్ళతో హోంవర్క్ రాయించుకుంటూ కూర్చుంటే ఇంకొక పిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఇంకా ఇంట్లో పనులన్నీ ఎప్పుడు చేసుకోవాలి కదా. అసలు నిజంగా బాగా కష్టంగా అనిపిస్తుంది. చిన్నపిల్లలకి ఇంత హోంవర్క్ అని చెప్పి. అసలు విషయం ఏంటంటే నాకు ఈ దోశ వేస్తుంటే గుర్తొచ్చింది. 2 రాష్ట్రాలు, 2 కుటుంబాల మధ్య నలిగిపోతున్నా అని చెప్పా కదా. మా ఆంటీ వాళ్ళు అంటే అత్తయ్య వాళ్ళైతే నేనేసే దోసల్ని, "ఏంటి దోస ఇంత మాడిపోయేలాగేసావంటారు." అమ్మ వాళ్ళైతే అదే దోసని, "ఏంటి దోస సరిగ్గా వేగలేదు, ఇంకా దానిలో ఆయిల్ వేయాలి, ఇంకా కొంతసేపు వేగాలి" అని చెప్పి అంటారు. ఒక్కొక్కళ్ళకి సారీ తమిళ్ వచ్చేస్తుంది. ఒక్కొక్కళ్ళ చేతి వాట ఒక్కొక్కళ్ళదనమాట. నేను అటా ఇటా అంటే 2 పక్కలా కాదండి. నాకెలా వచ్చో నేను అలా చేస్తాను. ఈ దోస కూడా మాడిపోయిందంటారు మా ఆంటీ వాళ్ళైతే. అమ్మ అయితే ఇంకా కొంచెం ఆయిల్ ఎయ్యాలి, ఇంకా కొంతసేపు వేగాలంటారనమాట. ఇంకా అది నిజంగా వీళ్ళిద్దరూ వచ్చినప్పుడైతే నాకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఆ తర్వాత వచ్చేసి పిల్లలకేంటంటే క్రిస్పీగా ఏయను, కొంచెం నేను సాఫ్ట్‌గానే ఏస్తాను. దీనిలో కొంచెం రాగి పిండి కూడా యాడ్ చేశాను. ఎందుకంటే కన్నా అన్నం తింటలేదు కాబట్టి, సరే దోసలో, ఇడ్లీలో కొంచెం రాగి పిండేస్తే వాళ్ళకి కొంచెం హెల్తీ కదా అని చెప్పి రాగి పిండేసాననమాట. ఇంకా పిల్లల్ని పెట్టుకొని ఇంకా అందరికీ క్రిస్పీగా ఎయ్యాలంటే మన వల్ల కాదు. ముఖ్యంగా నా వల్ల అయితే కాదండి. ఇంకా నేను ఇలాగే కొంచెం సాఫ్ట్‌గా ఏస్తాను. మీరెలా ఏస్తారు? ఇంకా చిన్న కన్నా అయితే ఇద్దరిది డిఫరెంట్ టేస్ట్ అనమాట. కన్నా అయితే ప్లెయిన్ దోస తింటాడు. చిన్నకైతే చట్నీ, సాంబార్ అలా ఉండాలి. ఎలా అనిపించింది ఈ వీడియో? నచ్చిందా? నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.